12 సంవత్సరాలుగా మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ రన్ చేస్తూ ఉన్నాము. అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 70 సినిమాల వరకు సెన్సార్ అయి రిలీజ్ కావడం జరిగింది మన ఛాంబర్ ద్వారా. టోటల్ ఛాంబర్లో ఇప్పటికీ 252 సినిమాలు సెన్సార్ అయినాయి. అందులో ఈ సంవత్సరం మాత్రం 70 మూవీస్ రిలీజ్ కావడం జరిగింది. అలాగే మాదా మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 16,000 మంది 24 క్రాఫ్ట్స్లో ఉన్న టోటల్ మెంబర్స్ 16,000 మంది ఉంటారు. అందులో కేవలం మన ప్రొడ్యూసర్సే 1000 మెంబర్స్ ఉంటారు. దాదాపుగా అందరూ ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తూ ఉన్నారు, రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా సినిమాలు చేసి రిలీజ్ చేసి ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాగే టెక్నీషియన్స్ కూడా అన్ని 24 క్రాఫ్ట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు. అందరికి కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా మనం చాలా సపోర్ట్గా ఉన్నాము. ప్రతి వారికి వాళ్ళు ఎక్కడ వర్క్ జరిగినా, ఇక్కడ మీ అందరికి తెలుసు తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంటుంది, తెలంగాణ అసోసియేషన్ ఉంటుంది. టెక్నీషియన్స్లో మేము తెలుగు వాళ్ళని ఎక్కడ కూడా వద్దనట్లేదు. వాళ్ళు 50% చేస్తే తెలంగాణ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్లను కూడా 50% అడుగుతూ ఉన్నాము. అలాగే జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. ఈ మధ్యకాలంలో టెక్నీషియన్స్ అందరు కూడా కలిసి అందరు పనిచేస్తూ ఉన్నారు. కొన్ని జాగాల్లో అవుట్డోర్ షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్లో కొందరు తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అది మా దృష్టికి వస్తే డెఫినెట్గా మేము సాల్వ్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో అలాంటివి చేయొద్దనేది మా ప్రత్యేకమైన వినతి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్ తోటే మాకు అప్పుడు వెంకయ్య నాయుడు గారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి మాకు ఆథరైజేషన్ ఇస్తే ఈరోజు మేము అందరికీ దాదాపు 10,000 మంది సభ్యులకు మేము హెల్త్ కార్డులు ఇచ్చుకున్నాం. గతంలో 5 లక్షలు ఉండింది, ఇప్పుడు అది 7 లక్షలు అయింది. చాలామందికి వాళ్ళకు స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి. అలాంటి ఇప్పుడు ఛాంబర్లో ఉన్న సభ్యులకు వాళ్ళు ఎక్కడైనా అవుట్డోర్లో పోయినప్పుడు కొంత ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది పెట్టొద్దు. ఎందుకంటే మేము ఎవరిని వద్దనట్లేదు. వాళ్ళు సగం చేస్తున్నప్పుడు మా వాళ్ళని కూడా సగం చేయిస్తే తప్పులేదు. కాబట్టి అదొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాం. మనుషులు వర్క్ వచ్చినప్పుడు ఏ టెక్నీషియన్ అయితే ఆ టెక్నీషియన్ వర్క్ ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్ పని. ప్రొడ్యూసర్ పెట్టుకున్నప్పుడు మధ్యలో కొందరు ఉండి కావాలని వద్దని ఏదో రకరకాల కారణాలు చెప్తూ చేస్తూ ఉన్నారు. అలాంటివి చేయొద్దు. ఇప్పుడు ఎన్నికైన ఈ బాడీ 2024 నుండి 26 వరకు కంటిన్యూ అవుతుంది. దీన్ని యునానిమస్గా ఎన్నిక జరపడానికి సహకరించిన మెంబర్స్ అందరికీ మరొకసారి నేను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది పోటీ చేశారు, చాలామంది విత్డ్రాల్ పెట్టించడం జరిగింది. ఎందుకంటే మేము చెప్పాము మీరు ఈ పోస్ట్ కాకుండా ఈ పోస్ట్ చేసుకోండి అని. అందరూ కన్విన్స్ అయ్యి ఒప్పుకొని ఈరోజు యునానిమస్ చేయడానికి సహకరించిన ప్రతి మెంబర్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మా కోటేశ్వరరావు అన్నకు గారు కానీ, సాగర్ అన్నకు కానీ, మా కేఎల్ఎన్ ప్రసాద్ కానీ, మా రష్మిక్ కానీ, అలాగే స్నిగ్ధకు కానీ, మా కన్నబాబు కానీ, రవికి కానీ చాలామంది ఇందులో సహకరించిన జేవిఆర్ కానీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం కలిసి పనిచేస్తేనే బాగుంటుంది. మనమే ఇక్కడే పోటీపడి మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకొని ఛాంబర్లో మళ్ళీ గొడవలు ఎందుకు అనే ఉద్దేశంతో అందరూ యునానిమస్గా ఎన్నిక జరపడానికి చాలా చాలా సహకరించారు. వాళ్ళందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్ ఫ్యూచర్లో ఈ 2 ఇయర్స్ మంచి కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కు కావాల్సిన పరిస్థితులు ఏంటంటే ఒక బ్యానర్ కావాలన్నా మేము ఇమీడియట్గా 1 డేలో వాళ్ళకి బ్యానర్ ఇప్పించడం కానీ, టైటిల్ కావాలన్నా కూడా 1 డేలో టైటిల్ ఇవ్వడం కానీ, ప్రతిదీ వాళ్ళకంటే ఈజీగా చేయడానికి సెన్సార్ క్లియరెన్స్ అంటే ఒక 2 అవర్స్లో సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము అలాగా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది లేకుండా అందరికీ ఈజీ జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు తెలుసు ఒక ప్రొడ్యూసర్కు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒక సినిమా చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది నాకు తెలుసు. కాబట్టి ఎవరికి అంటే ఛాంబర్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచి జరగడం కోసం, బాగా చేయడం కోసం డెఫినెట్గా పనిచేద్దాం అని మేమందరం ఏకతాటిపై ఉన్నాము. మీ సహకారం కూడా మాకు బాగా అవసరం. అలాగే మీడియా మిత్రుల సహకారం కూడా మాకు చాలా అవసరం. తప్పకుండా మమ్మల్ని మరొకసారి మీరు కూడా బ్లెస్ చేయండి. ఇక్కడికి వచ్చిన అందరికీ
అలాగే మా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మా మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ. థర్డ్ టైం మళ్ళీ యునానిమస్గా, ఎందుకంటే యూనిటీ అనేది ఏంటో ఇక్కడే తెలియవచ్చు. ఎందుకంటే ఇది మూడోసారి అందరూ యునానిమస్గా ఎవరు ఏ జాబ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ పొజిషన్లో వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరికీ ఐ థింక్ కోవిడ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు రామకృష్ణ గారు ఎంత హెల్ప్ చేశారు. ఐ థింక్ గవర్నమెంట్ చేయలేని ప్లేసెస్ అన్నీ కూడా మన ఫిలిం ఛాంబర్ కవర్ చేసి చాలామందికి హెల్ప్ చేసింది. సో ఈసారి కూడా అట్లాంటి సర్వీస్ కానీ మెంబర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవటానికి మేమంతా ఉన్నామని చెప్పడానికి మళ్ళీ యునానిమస్గా అందరూ ఎలక్ట్ అయ్యారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.